హోంమంత్రి గారు అన్నారు కానీ ఒక సందర్భం చెప్పాలా, ఆవిడే చెప్తున్నారు ఒకసారి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో హెల్పర్స్ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి, మీకు ఇస్తానన్న హామీ నెరవేరుస్తారు చంద్రబాబు గారు, నమ్మాలి, కొంత సమయం వల్ల చెప్తారు ఆవిడ. ఆర్థిక పరిస్థితి కూడా మీరు ఒకసారి మనసులో గుర్తు తెచ్చుకోవాలంటారు ఆవిడ. ఏం చెప్తారు మీరు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, పదే పదే చెప్తారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్తే మరి 3,30,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ తల్లులు ఉంది 1,00,000 మంది. 1,00,000 మందికి న్యాయం చేయడానికి ఆ బడ్జెట్లో చోట్లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అర్థం చేసుకున్నాం కాబట్టి 20 నెలలు ఆగాము. 20 నెలల పాటు ఈరోజు ఇంకా అర్థం చేసుకుంటారు, మా బాధ వింటారు, అర్థం చేసుకొని మా గురించి పట్టించుకుంటారు, వేతనాలు పెంచుతారనే మేము ఇప్పటిదాకా ఆగాము. ఇప్పటిదాకా ఆగటం కాదు, రాష్ట్రంలో మొత్తం వరదలు వస్తే అంగన్వాడీలే మొత్తం 56 లక్షల రూపాయలు వసూలు చేసి ఈ ప్రభుత్వానికి ఇచ్చాం. అర్థం చేసుకోకపోతే మేము ఎందుకు ఇస్తాము? వీళ్ళ వేతనాలు చాలా తక్కువే, మీకున్న జీతాలు అరాకొర జీతాలు, తక్కువ వేతనాలు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వంకి మేము కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత తీసుకొని 56 లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో అంగన్వాడీలు ఈ ప్రభుత్వానికి ఇచ్చారే, దాని గురించి కూడా ఏమాత్రం బాధ్యత లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని పెద్ద ఎత్తున ఈరోజు మొన్న బడ్జెట్ డబ్బులు లేకపోతే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల కూపన్లు ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఏ ఎమ్మెల్యేలు ఈరోజు పేదవాళ్ళు ఉన్నారా? క్రోమో కూపన్లు 1,00,000 రూపాయలు ఇచ్చారు అని అంటే ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు పేదలా? ఎమ్మెల్యేలు పేదలా? అంగన్వాడీలు పేదలా? మరి బడ్జెట్ లేనప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకోవాలి కూపన్లు? ఈరోజు ఒక్కొక్కరు ఇళ్ల స్థలాలు తీసుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యేలకు ఇల్లు లేవు? ఇప్పుడు వాళ్ళేమో రాష్ట్ర బడ్జెట్ వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ సౌకర్యాలు వాళ్ళు అన్నీ అనుభవించాలి, అంగన్వాడీలు మాత్రం అర్థం చేసుకోవాలనేది ఇదే న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని మేము అర్థం చేసుకొని ఇన్ని రోజులు ఆగాము. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది మీరు అర్థం చేసుకొని అంగన్వాడీలు కష్టాలు తీర్చమని చెప్పేసి మేము అడుగుతున్నాం మంత్రి వాళ్ళని కూడా. అందుకని ఎప్పుడో చేసి మేము ఇప్పుడు చేసామని ప్రకటనలు చేయటం ఉత్తుత్తి ప్రకటనలకు అంగన్వాడీలు ఏమి ఒప్పుకోరు, అంగీకరించరు. ఇప్పటికైనా ప్రకటనలు ఆపి చర్చిస్తామనే మాటలు కాకుండా వేతనాల విషయం ప్రకటన చేయాలి అని చెప్పేసి మేము ఈ బడ్జెట్లో అడుగుతున్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఇదేదో మేము అణిచేసాంలే, అంగన్వాడీలను భయపెట్టాంలే, భయభ్రాంతులకు గురి చేసాంలే, ఇంకా ఎంత అన్యాయం అంటే అరెస్ట్ చేసిన వాళ్ళని ఇప్పటిదాకా మాకున్న అనుభవం ఏంటి, నేను 30 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో పనిచేస్తున్నాను. అరెస్ట్ చేసిన వాళ్ళని ఆ ఊర్లోనే ఏదో పక్క పోలీస్ స్టేషన్లో పెడతారు, సాయంత్రానికి వదిలేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఏంటంటే కొత్త, ఇక్కడ విజయవాడలో అరెస్ట్ చేసి పిడిగిరాళ్ళు తీసుకెళ్లారు, సత్తెనపల్లి తీసుకెళ్లారు, నరసరావుపేట తీసుకెళ్లారు. విజయవాడలో అరెస్ట్ చేసిన వాళ్ళని జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలియదు, నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి జంగారెడ్డిగూడెంలో వదిలేసి వచ్చారు. అసలు ఏమన్నా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి? ఈరోజు విజయవాడలో అరెస్ట్ చేసిన వాళ్ళని పార్వతీపురం వాళ్ళని తీసుకెళ్లి పిడిగిరాళ్ళలో వదిలేసి వచ్చారు. వాళ్ళ దగ్గర ఏమి ఆధార్ కార్డులు లేవు, డబ్బులు లేవు, ఫోన్లు లేవు. మరి అక్కడి నుంచి ఎలా వస్తారు? అసలు పోలీసులు తీసుకెళ్ళిన వాళ్ళు ఏమైనా బాధ్యతగా మళ్ళీ తీసుకొచ్చిన దగ్గర దించారంటే అది కూడా లేదు, మేము ఇక్కడ వదిలేసాం మీరు వెళ్ళిపోండి. అసలు ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందంటే చాలా దుర్మార్గం. విజయవాడ సరౌండింగ్ స్టేషన్లో పెట్టలేదు, విజయవాడ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పెట్టలేదు, 50 కిలోమీటర్ ఎక్కడే పెట్టలేదు. ఇటు విసన్నపేట, అటు వెస్ట్ గోదావరి జిల్లా, ఇటు ఏలూరు జిల్లా రిమోట్, అటు సత్తెనపల్లి, పల్నాడు, పిడుగురాళ్ళ ఆ జిల్లాల్లో తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చారు. ఇది ఇంకా ఉదయం 4 గంటలకి మా మీద దాడి జరిగింది, మమ్మల్ని వ్యానుల్లో కుక్కేశారు. మళ్ళా ఉదయం 9 గంటల దాకా తిప్పుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అని, ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చెప్పట్లేదు. అయ్యా మేము నిద్రలేసాము, మమ్మల్ని వ్యానుల్లో వేశారు, మేము వాష్రూములకు వెళ్ళాలన్నా కనీసం మానవత్వం లేకుండా వాష్రూములకు వెళ్ళటానికి కూడా అవకాశం లేని విధంగా పోలీసులు వ్యవహారం చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఈరోజు ప్రజాస్వామ్య నియంతృత్వ పరిపాలన కొనసాగింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదో చాలా చేసేసిందని చెప్పారు, వీళ్ళు వచ్చిన తర్వాత చేసేసింది ఏమిటి? వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు అంతకన్నా రెట్టింపు దుర్మార్గంగా ఈరోజు అంగన్వాడీలను అణచడానికి ప్రయత్నం చేశారు. అంగన్వాడీలను అణిచేసాములే అని చెప్పేసి సంబరపడితే కుదరదు. ప్రభుత్వం ఎంత తీవ్రంగా అణిస్తుందో
రెట్టింపు శక్తితోటి ఉద్యమం మరింత పెరిగిద్ది అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపబోతా ఉన్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అయినా కనీసం అంగన్వాడీలకి తీపి కబురు చెప్పాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. రేపు 9-10 తారీఖుల్లో ఏదో చర్చలు పిలుస్తామని చెప్పేసి చెప్పారు, కానీ పిలుస్తారా ఏం చేస్తారా ఏమిటనేది మాకు తెలియదు. అందుకని ప్రభుత్వం 10వ తారీఖు లోపు అంగన్వాడీ వేతనాల విషయం తేల్చకపోతే 11వ తారీఖు నుంచి మరొక ఉద్యమానికి మేమంతా సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. మేడం, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసే టైంలో మీతో పాటు వ్యాన్లో మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా? ఇద్దరు మహిళలు పురుషులు ఇద్దరు కానిస్టేబుల్. అరెస్టులు చేసేటప్పుడు పురుషులు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మమ్మల్ని లాగేటప్పుడు, పీడ్చేటప్పుడు, ఎక్కించేటప్పుడు మొత్తం మహిళల కానిస్టేబుల్తో పాటు పురుషులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది చాలా రాజ్యాంగ ఉల్లంఘన. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో దీన్ని ఏం చేయాలనేది మేము మొత్తం సంఘాలుగా కూర్చొని మాట్లాడుకొని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకోవడం. చంటి బిడ్డలకు కూడా ఫీడింగ్ ఇచ్చేటువంటి అంగన్వాడీ హెల్పర్ల పరిస్థితి, వాళ్ళ ఫీడింగ్ పర్సెంట్ ఏం చెప్తారు? చంటి బిడ్డలకి ఫీడింగ్ ఇచ్చే పరిస్థితి అంగన్వాడీ హెల్పర్ టీచర్స్ ఉంది. మరి వీళ్ళ పరిస్థితి అండి, వీళ్ళకి ఫీడ్ పరిస్థితి ఏంటి? మేము అదే అడుగుతున్నాము. అంగన్వాడీలు ఈరోజు ఐసిడిఎస్ ఏర్పడింది దేనికోసం అంటే పౌష్టికాహార లోపం తగ్గించడానికి, గర్భిణీలకి, బాలింతలకి, చిన్నపిల్లకి పౌష్టికాహారం అందించడం, వాళ్ళకి ఆరోగ్య అవేర్నెస్ కల్పించడానికి ఈ వ్యవస్థ పుట్టింది. మరి వాళ్ళకి పౌష్టికాహారం కావాలని చెప్పేటప్పుడు అంగన్వాడీలు పౌష్టికాహారం అవసరం లేదా? ఈరోజు అంగన్వాడీలు మాత్రం మనుషులు కాదా? వాళ్ళేమో మహిళలు కాదా? అందుకని ఐసిడిఎస్ ఏర్పడిన తర్వాత ఈరోజు మొన్న గుజరాత్ హైకోర్టు చెప్పింది. గుజరాత్ హైకోర్టు కేసు వేసిన తర్వాత ఏం చెప్పిందంటే అంగన్వాడీ వర్కర్ని 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించండి, హెల్పర్లని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వర్కర్కి కనీస వేతనాన్ని 24,800 ఇవ్వాలి, హెల్పర్కి 20,300 రూపాయలు ఇవ్వాలి అని గుజరాత్ హైకోర్టు చెప్పింది. గుజరాత్లో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వమే ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం మాటలు చెబుతుంది కానీ ఈరోజు కేంద్రంలో ఎందుకు అమలు చేయదు? ఈరోజు మన కూటమి ప్రభుత్వం బీజేపీ మద్దతుతోటే ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు? చెబుతున్నారు. ఈరోజు మేము అందరికీ ఆదర్శం, ప్రపంచవ్యాప్తంగా మాకంతా తెలివైన వాళ్ళు ఇంకొకరు లేరు అని చెబుతున్నారు. పక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు అంగన్వాడీలకి చెప్పండి? 2021 నుంచి అక్కడ అదనంగా మనకు వేతనాలు ఇస్తున్నారు మనకన్నా. పక్కనే తమిళనాడు రాష్ట్రంలో మనకన్నా అదనంగా వేతనాలు వస్తున్నాయి, కర్ణాటకలో మనకన్నా అదనంగా వస్తున్నాయి, కేరళలో మనకన్నా అదనంగా వస్తున్నాయి. మొత్తం దక్షిణ భారతదేశంలో అతి తక్కువ వేతనాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనే. ఇదా మన ఆదర్శం అని చెప్తున్నారు. ప్రపంచం అంతా పోటీ పడుతుందని చెప్తూ దక్షిణ భారతదేశం మొత్తం మీద తక్కువ ఉంది అంగన్వాడీలకి వేతనాలు, ఆంధ్ర రాష్ట్రంలోనే. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే ఈరోజు మనకన్నా 9 రాష్ట్రాల్లో వేతనాలు ఎక్కువ ఉన్నాయి. మరి అందరికీ ఆదర్శంగా చెప్పేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అదనంగా వేతనాలు ఇవ్వాలి కదా, కనీసం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలి కదా. అందుకని మేము